తురకపాలెం వ్యవహారం కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది. అదేందో మీడియాకి ఇప్పుడు మానవత్వం చచ్చిపోయిందా? లేకపోతే సంచలనం అంటే ఎవడో చేస్తే హైలైట్ చేస్తారా? లేకపోతే బాధ్యతగా ఆలోచిస్తారో తెలీదు. మొన్న ఈనాడే రాసుకొచ్చింది. అక్కడ శాంపిల్స్ దాదాపు 1600 మందో, 1400 మందో తెస్తే అనేక మందికి కిడ్నీ సమస్యలు ఆరంభ దశలో ఉన్నాయి. అట్లాగే లివర్ సమస్యలు ఇంపాక్ట్ కనబడుతోంది అన్నటువంటి. ఇక్కడ అది దేనివల్ల వస్తుంది, ఉట్టి నీళ్ళ వల్ల అని నేను అనుకోను. రకరకాల సమస్యలు ఉంటాయి, అదేంటో తేల్చుకోవాల్సి ఉంది. అదే కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరికీ టెస్టులు చేయించడం బెటర్. అవసరమైతే ఏ డాక్టర్స్ వాళ్ళతోనో ఒప్పందం చేసుకుని అందరినీ టెస్ట్ చేసుకోమంటాం బెటర్. ఎందుకంటే ఇప్పుడు క్రమంగా మన తిండిలో వస్తున్నటువంటి మార్పులు, అదే సందర్భంలో తాజా వాతావరణ ఇంపాక్ట్స్, అట్లాగే మద్యం లాంటి అలవాటు ఇదివరకు అది ప్రమాదకరం అనే స్టేజ్ నుంచి ఇప్పుడు అదొక క్యాజువల్ సిచ్యువేషన్కి రావటం అన్నటువంటిది ప్రమాదకరంగా మారుతుంది. ఇదంతా పక్కన పెడితే తురకపాలెం పరిసర జిల్లాల్లో యురేనియం అవశేషాలు ఉన్నాయంట. యురేనియం అంటే తెలుసు కదా, అణుబాంబులు తయారు చేయడానికి వాడేటటువంటి. తురకపాలెంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసి జలాలే కారణం అని అధికారులు సమగ్ర అధ్యయనాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. ఈ గ్రామంలో నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై సహా ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలకు పంపించి అధ్యయనం చేస్తున్నారు. చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాలు శనివారం వెల్లడైనట్టు తెలిసింది. అందులో తురకపాలెం పరిసరాల్లోని నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. చుట్టూ రాళ్ల క్వారీలు ఉండటం, వాటిలోని ఈ పరిసర ప్రాంతం అసలు పనిచేస్తున్నాం. ఇక్కడ క్వారీ గుంతల్లో నీటిని పలు సందర్భాల్లో వాడటంతో సమస్య ఉత్పన్నమైనట్టు తెలుస్తుంది. స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఈకోలి బ్యాక్టీరియా కూడా ఇక్కడ నీటిలో ఉన్నట్టు గుర్తించారు. మరియు తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాలు ఒక్క చోట మినహా ఎక్కడా బ్యాక్టీరియా అనవాళ్ళు లేవని అధికారులు ప్రకటించారు. చెన్నై నివేదికలు మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చినాయి. రాష్ట్రంలో నివేదిక ఒకటి, వేరే నివేదిక ఒకటి. చెన్నై యురేనియం శరీరానికి చాలా హానికరమని వైద్యులు చెప్తున్నారు. తాగునీరు, ఆహారం ద్వారా ఈ అవశేషాలు మానవ దేహంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది, చర్మ సంబంధ సమస్యలు తలెత్తాయి. కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలను దెబ్బతీయడం ద్వారా ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. ఇది అర్జెంటుగా చూడాల్సినటువంటి విషయం. ఇందాక మనం అనుకున్నట్టు ఆ కిడ్నీలు ఇష్యూస్కి కారణం ఇదే అయి ఉంటుంది. ఒకసారి సీరియస్గా దృష్టి సారించాలి.